ప్రభు నామమునకు మహిమ కలుగును గాక. బాగున్నారా? ఈ ఉదయకాల సమయం అనుదిన ప్రార్థన ద్వారా మీతో కలిసి ప్రార్థించడానికి దేవుడు చూపిన కృపకై ప్రత్యేకమైన కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసిన మీకు, అలాగే అనేక మందికి షేర్ చేసిన మీకు, అలాగే వాక్యాన్ని మరి దేవుని నామమును బట్టి వింటూ బలపడుతున్న మీకు ప్రత్యేకమైన వందనాలు, శుభాలు తెలియజేస్తున్నాం. ఎందుకంటే దేవుని దగ్గర మొరపెట్టినప్పుడు దేవుడు ఎలాంటి కార్యాలైనా చేస్తాడు. ఆయన చేయగలిగిన వాడు. దేవుని స్తోత్రం. హృదయం బిడ్డలారా, ఈ వర్తమానాల ద్వారా బలపడుతున్నామని మరి తెలియచేసిన వారు మీ కామెంట్స్ రూపంలో తెలియచేయండి. అలాగే మీ పిల్లలు కొందరు పరీక్షలు రాస్తున్నారు. వాళ్ళు సంవత్సరాలతో చదువుకున్నదంతా కూడా రాయటానికి ఇష్టపడుతున్నారు. పెద్దవాళ్ళం మనం రోజు ఏదో ఒక పరీక్ష ఎదురవుతూ ఉంది. వీటన్నిటినీ గెలవాలంటే మరి మనం ఏం చేయాలి? కీర్తన గ్రంథంలో చక్కని మాట రాస్తుంది. చూడండి, కీర్తన గ్రంథం 37వ అధ్యాయము 5వ వచనం. నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము, నీవు ఆయనను నమ్ముకొనుము, ఆయన నీ కార్యము నెరవేర్చును. అర్థమవుతుందండి? చక్కని విషయం చెప్తున్నాడు. ఏమని? నీ మార్గమును యెహోవాకు అప్పగింపుము. నీవు ఏ మార్గాన్నైతే కలిగి ఉన్నావో ఆ మార్గాన్ని ఎవరికి అప్పగించాలంటే దేవునికి అప్పగించాలి. ఉదాహరణకి మీకు అర్థమవుతుందని చెప్తాను. తండ్రి కొడుకు వెళ్తున్నారు. ఆ వెళుతున్నటువంటి మార్గంలో చిన్న కాలం వచ్చింది. ఆ కాలం వచ్చినప్పుడు తండ్రి కొడుకు తండ్రి చూసుకున్నప్పుడు వెంటనే కుమారుడు ఏం చేస్తాడంటే తన మార్గాన్ని తండ్రికి అప్పచెప్తాడు. అంటే తను వెళ్ళే మార్గము నేను దాటలేనని, ఆ కాలం దాటలేనని కుమారుడు ఏం చేస్తాడంటే తండ్రికి చేయిస్తాడు. అంటే నా మార్గం డాడీ నీకు అప్పగిస్తున్నాను, నీవు అవతల ఒడ్డుకి నడిపించని ముందుకు వెళ్ళటానికి వెంటనే కుమారుడు ఆగిపోయి తన మార్గాన్ని తన తండ్రి చేతికి అప్పగిస్తాడు. ఈ రోజుల్లో నీవు నీ మార్గాన్ని తండ్రికి అప్పగిస్తున్నావా? నీకు నీవుగా దాటాలని దాటి పడిపోతున్నావా? అర్థమవుతుందండి? నీకు నీవుగా ఎన్నడూ దాటలేవు. దాటింప చేయగలిగిన దేవునికి నీ మార్గాన్ని అప్పగించు. ఇక్కడ అదే అంటాడు, ఈ మార్గమును యెహోవాకు అప్పగింపు. ఏం జరిగింది? నీవు ఆయనను నమ్ముకొను. రెండోది ఏం చేయాలి? అప్పగించి నమ్ముకోవాలి. తండ్రికి అప్పగించి తండ్రిని నమ్మాలి. నా తండ్రి దీన్ని దాటింపజేస్తాడు, చంపడు, నా తండ్రి పడేయుడు, నా తండ్రి కొలాప్స్ చేయడు అని నువ్వు నమ్మాలి. నీ దేవుడు కూడా నిన్ను కొలాప్స్ చేయడు. నువ్వు ఆరాధిస్తున్న యేసయ్య నిన్ను హెచ్చిస్తాడు, బలపరుస్తాడు. నువ్వు నమ్మాలి, మార్గాన్ని అప్పగించాలి, అలాగే నువ్వు నమ్మాలి. తర్వాత ఏమంటున్నాడు? బిడ్డలారా, ఆయన నీ కార్యము నెరవేర్చును. అప్పుడు ఏం చేస్తాడంటే నీ కార్యాన్ని నెరవేరుస్తాడు. ఈరోజు లేచో, మంచం దిగో, ప్రార్థన చేయి, బైబిల్ చదువు. ప్రార్థనలో నువ్వు అడుగు, అయ్యా నా మార్గం ఉందే, దాన్ని నీకు అప్పగిస్తున్నాను, నేను నిన్ను నమ్ముకున్నాను ప్రభా. అలాగే బిడ్డలారా చూడండి, నా కార్యము నెరవేర్చు. ఈ 3 ప్రార్థనలు చేయి. ఒకటి, నీ మార్గాన్ని దేవునికి అప్పగించు, హల్లెలూయా. అలాగే నువ్వు ఆయన నమ్ముకో. మూడోది, నీ కార్యం నెరవేరుస్తాడు ఆయన. ఇలా ప్రార్థన చేయి, దేవుడి కార్యం చేస్తాడు. భయపడబాకు. నీవుగా దాటొద్దు ఏ శ్రమ కూడా, ఏ బాధ కూడా. దేవునికి అప్పగించి ఆయన దాటింపజేస్తాడు. నమ్ము. ఎప్పుడు జరిగింది? నువ్వెంత నమ్మితే అందుకే అంటాడు, నీ విశ్వాసమే నిన్ను స్వస్థపరిచింది అంటాడు. అంటే నువ్వెంత త్వరగా నమ్ముతావో అంత త్వరగా కార్యం జరిగింది. కళ్ళు మూసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ కలిగిన దేవా, ఈ ఉదయకాల సమయం అనుదిన ప్రార్థన కార్యక్రమాన్ని అందరికీ అంతటను అందిస్తున్నందుకు స్తోత్రాలు. కొన్ని వందల మంది చూడటానికి, కొన్ని వందల మంది సబ్స్క్రైబ్ చేయడానికి చూపినందుకు వందనాలు. వారిని, వారి కుటుంబాలు దీవించండి. ఈ దినము జరుగుతున్న పరీక్షలు, ప్రయాణములు
సమస్తం మీ చేతులుగా అప్పగిస్తున్నాం. వివాహాలు చేసుకున్న బిడ్డల్ని, తండ్రిని పోగొట్టుకుని తల్లిని పోగొట్టుకుని బాధపడుతున్న వారికి ధైర్యమును, దేవా ప్రయాణమును క్షేమమును దయచేయమని యేసు నామములో అడుగుచున్నాను తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. థ్యాంక్ యూ ఆల్.